So welcome back to అడ్వాన్స్డ్ అకౌంటింగ్ క్లాస్. మనము కంపెనీలకు సంబంధించిన వివిధ అంశాలు నేర్చుకున్నాం. కంపెనీలకు సంబంధించిన వివిధ అంశాల్లో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అండర్ రైటింగ్. వాట్ ఈజ్ అండర్ రైటింగ్? అండర్ రైటింగ్ ఈజ్ నథింగ్ బట్ గ్యారంటీ గివెన్ ఫర్ మినిమం సబ్స్క్రిప్షన్. మనం ఇంతకు ముందు ఒక అంశంలో నేర్చుకున్నాం. ఇది మీకు మళ్ళా స్లైడ్ కూడా చూపిస్తాను. ఒక కంపెనీ తను మూలధనం జారీ చేసినప్పుడు, మూలధనం ఆహ్వానించినప్పుడు కనీసం కొంత మొత్తమైన ప్రజల నుంచి సేకరించాలి అని మనం అనుకున్నాం. అది జారీ ధరలో 90% సేకరించాలి. జారీ చేసిన మూలధనంలో చూడండి, ఇక్కడ ఉన్నది చూడండి, యూ కెన్ చెక్ ఇట్. ఇట్ ఈస్ మినిమం సబ్స్క్రిప్షన్ ఈజ్ 90% ఆఫ్ ఇష్యూడ్ అమౌంట్. ఒక కంపెనీ తను సేకరించాల్సిన ఎంత సేకరించాలని అనుకున్నదో అందులో జారీ చేసిన మూలధనంలో కనీసం 90% అన్నా సేకరించడానికి మనము కంపెనీ సేకరించలేకపోతే ఇప్పటి వరకు ప్రజల దగ్గర నుంచి వసూలు చేసిన మొత్తం మూలధనాన్ని వాపస్ చేయాల్సి. ఇఫ్ ఏ కంపెనీ fails to collect minimum subscription, which is 90% of issued share capital, issued amount, then company has to refund whatever the capital that is collected from the prospective shareholders. కాబట్టి మరి ఆ విధంగా జరిగినప్పుడు ఇఫ్ ఇట్ హ్యాపెన్స్, కంపెనీకి ఎంతో శ్రమ, ఎంతో వ్యయ ప్రయాసాల కొనర్చి కంపెనీని ప్రారంభించుకున్న వాళ్ళకు రకరకాల ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి అలాంటివి జరగకుండా అండర్ రైటర్స్ ఉంటారు. దే విల్ గివ్ గ్యారంటీ టు ది మినిమం సబ్స్క్రిప్షన్. అంటే ఒకవేళ ప్రజలు ఏదైతే 90% మూలధనాన్ని అందించడానికి ముందుకు రారో మిగిలిన గ్యాప్ను వీళ్ళు ఫిల్ చేస్తారు. సపోజ్ ఏ కంపెనీ హ్యాస్ ఇష్యూడ్ ఫర్ 1 lakh rupees, let us take for example, only 60,000 వచ్చిందండి. 1 lakh కంపెనీ హ్యాస్ ఇష్యూడ్ క్యాపిటల్ ఫర్ 1 lakh rupees, but as per provisions, as per rules, 90,000, which is 90% of 1 lakh has to be collected. But company was able to collect only 60,000. Remaining 30,000 these underwriters will provide to the company. కాబట్టి ఒక కంపెనీ తన ఏర్పాటు తర్వాత ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకు సాగటానికి దోహదపడే వాళ్ళు అండర్ రైటర్స్. వీళ్ళు ఎవరు అయి ఉండవచ్చు? హూ కెన్ బి అండర్ రైటర్స్? యూ కెన్ సీ హియర్. అండర్ రైటర్స్ కెన్ బి ఇండివిజువల్స్, అండర్ రైటర్స్ కెన్ బి పార్ట్నర్షిప్ ఫర్మ్, అండర్ రైటర్స్ కెన్ బి జాయింట్ స్టాక్ కంపెనీస్, అండర్ రైటర్స్ కెన్ బి బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ ఐసిఐసిఐ, స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్స్ ఆర్ ఎల్ఐసిస్ లైక్. దీంట్లో మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్, ఎవరైనా ఎందుకు ఇస్తారండి గ్యారంటీ? కానీ ఏమైనా పని చేస్తున్నారు అంటే కొంత ప్రతిఫలం అన్న ఆశిస్తారు. సో అండర్ రైటర్స్ కు ఉండే ప్రతిఫలానికి కూడా ఒక లిమిట్ ఉన్నదండి. ఎంత పడితే అంత కంపెనీ అండర్ రైటర్స్ కి ఇవ్వడానికి అవకాశం లేదు. కంపెనీ కెనాట్ గివ్ వాట్ ఎవర్ అమౌంట్ దట్ ఇట్ ఫీల్స్. చూడండి, ఒక వాళ్ళకి అండర్ రైటర్స్ కి ఇచ్చే ప్రతిఫలాన్ని దట్ ఈస్ నోన్ యాజ్ కమిషన్. మీకు నేను రకరకాల అంశాలు చెప్పాను. షేర్ హోల్డర్స్ కి ఇచ్చే ప్రతిఫలాన్ని ఏమంటారని చెప్పానండి? వాట్ ఈస్ ద రిటర్న్ ఫర్ ద షేర్ హోల్డర్స్? ఎస్, వాట్ ఈస్ ద రిటర్న్ ఫర్ ద షేర్ హోల్డర్స్? వాటాదారులకు వచ్చే ప్రతిఫలాన్ని ఏమంటారని చెప్పానండి? ఎస్, వాట్ ఈస్ ద రిటర్న్ ఫర్ ద షేర్ హోల్డర్స్? ఇట్ ఈస్ నోన్ యాజ్ డివిడెండ్. నేను మీకు చెప్పటం జరిగింది, డివిడెండ్ అంట. డిబెంచర్ దారులకు వచ్చేదాన్ని ఏమంటారండి? డిబెంచర్ హోల్డర్స్ విల్ గెట్ ఇంట్రెస్ట్. సిమిలర్లీ వీళ్ళకు అండర్ రైటర్స్ వచ్చే దానికి ఒక పదం ఉన్నదండి, దేర్ రిటర్న్ ఈజ్ నోన్ యాజ్ కమిషన్. వాళ్ళకి ఎంత పడితే అంత కంపెనీ కమిషన్ ఇవ్వడానికి అవకాశం లేదండి. కంపెనీ కెనాట్ గివ్ యాజ్ ఇట్ విషెస్. దెర్ ఈజ్ ఎ మ్యాక్సిమం లిమిట్. సో మ్యాక్సిమం కమిషన్ ఈజ్, ఇన్ కేస్ ఆఫ్ షేర్స్, it is 5% of the issue price of shares. This is important. ఈ పాయింట్ ఇంపార్టెంట్. అండర్ రైటర్స్ కి కనీసపు చందాదారులు అంటాం తెలుగులో, వాళ్లకు ఇచ్చే గరిష్ట కమిషన్ ఎంత అంటే
వాటాల సందర్భంలోనైతే వాటాల విషయంలోనైతే 5%, వాటాల జారీ ధరలో 5%, అదే డిబెంచర్ల విషయంలోనైతే 2.5%. దీస్ 2 points are important. 5%, this is the maximum commission in case of shares. In case of debentures, it is 2.5%. Yes, is it clear? అర్థమైందండి? అండర్ రైటర్స్ కు సంబంధించి మీరు నేర్చుకోవాల్సిన అంశం. ఓకే, నౌ కమింగ్ టు నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ బోనస్ షేర్స్. బోనస్ అంటే ఏమిటండి? బోనస్ ఎప్పుడు డిమాండ్ చేస్తారు? ఎనీబడి? ఎస్ ఎస్ సింగరేణి కాలరీస్ కంపెనీలో కానీ రకరకాల కంపెనీలు మనం చూస్తుంటాం, మాకు బోనస్ ఇవ్వండి అని కార్మికులు అడుగుతుంటారు. వర్కర్స్, ఎంప్లాయీస్ విల్ బి ఆస్కింగ్. ఎస్, వెన్ ఏ కంపెనీ is going to issue bonus? See, company is going to issue bonus when there is more profit. ఈ బోనస్ లకు ఇంకొక పేరు కూడా ఉందండి. బోనస్ ఇష్యూ ఈజ్ ఆల్సో నోన్ ఎస్ స్క్రిప్ ఇష్యూ. అలానే దీన్ని క్యాపిటలైజేషన్ ఇష్యూ అని కూడా అంటారు. ఒక కంపెనీకి లాభం ఎక్కువగా ఉన్నప్పుడు వాటాదారులకు కొంత ప్రతిఫలం ఇవ్వటం, బోనస్ వాటాల రూపంలో ప్రతిఫలం అనేది ఇవ్వటం జరుగుతుంది. సో బోనస్ నగదు రూపంలో, డివిడెండ్ రూపంలో ఇవ్వటం, ఆ విధమైన ఒక పద్ధతి ఉంటుంది. డివిడెండ్ ని పెంచి ఇవ్వటం, అలాంటిది ఒక పద్ధతి ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు డబ్బు రూపంలో ఇస్తే డబ్బులు సంస్థ నుంచి వెళ్ళిపోతే, ఇఫ్ యూ గివ్ బోనస్ బై వే ఆఫ్ మనీ ఆర్ బై వే ఆఫ్ డివిడెండ్, money will go out of the company. So in order to prevent it, companies will issue bonus shares. So అటువంటి ఎక్కువగా ఉన్న లాభాన్ని బోనస్ వాటాల రూపంలో కంపెనీ తన యొక్క వాటాదారులకు అందించడం జరుగుతుంది. యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ పాయింట్. ఇట్ ఇంక్రీజెస్ కంపెనీస్ షేర్ క్యాపిటల్. కొన్ని సందర్భాల్లో అడుగుతుంటారండి ఆప్షన్స్ లో, బోనస్ వాటాల జారీ వలన ఏది ఏర్పడుతుంది అని ఆప్షన్స్ ఇస్తారు. కింది వాటిలలో ఏది మెరుగుపడుతుంది, ఎటువంటి ఎఫెక్ట్ ఉంటుంది అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇట్ విల్ ఇంక్రీజ్ కంపెనీస్ షేర్ క్యాపిటల్. చూడండి, ఈ దేని నుంచి పడితే దాని నుంచి బోనస్ వాటాలు ఇవ్వడానికి అవకాశం లేదండి కంపెనీల చట్టం ప్రకారం. దీస్ ఆర్ ది సోర్సెస్ ఆఫ్ బోనస్ షేర్స్, యూ హ్యావ్ టు రిమెంబర్ దెమ్. వీటి నుంచి మాత్రమే ఒక కంపెనీ బోనస్ వాటాలను ఇవ్వడానికి అధికారం ఉంటుందండి. ఇవి తప్ప ఇంకా వేరే అమౌంట్ ముట్టుకొని బోనస్ షేర్స్ ఇవ్వడానికి వీల్లేదు. ఏ కంపెనీ కెనాట్ యూజ్ ఎనీ అదర్ సోర్స్ దాన్ దట్ ఈస్ మెన్షన్డ్ హియర్. దీస్ సోర్సెస్ షుడ్ బి యూటిలైజ్డ్ టు ఇష్యూ బోనస్ షేర్స్. ఓకే, సో ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి. క్యాపిటల్ రిడెంప్షన్ రిజర్వ్, సెక్యూరిటీ ప్రీమియం, క్యాపిటల్ రిజర్వ్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, జనరల్ రిజర్వ్, ఇన్వెస్ట్మెంట్ అలవెన్స్ రిజర్వ్, సింకింగ్ ఫండ్ ఫర్ రిడెంప్షన్ ఆఫ్ డిబెంచర్స్, డెవలప్మెంట్ రిబేట్ రిజర్వ్, డివిడెండ్ ఈక్వలైజేషన్ ఫండ్. వీటి నుంచి మాత్రమే బోనస్ షేర్లు జారీ చేయడానికి ఒక కంపెనీకి అధికారం ఉంటుందండి. యూ హ్యావ్ టు రిమెంబర్ ఇట్. సిమిలర్లీ ఇన్ కేస్ ఆఫ్ బోనస్ షేర్స్ దేర్ ఆర్ సర్టెన్ కండిషన్స్ లేడ్ బై కంపెనీస్ యాక్ట్. చూడండి, బోనస్ షేర్లు ఇవ్వడానికి, బోనస్ వాటాలు ఇవ్వాలి అంటే కంపెనీ యొక్క నియమావళి అంగీకరించి ఉండాలి. ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ of the company should approve it. There should be a mention of issue of bonus shares in articles of association. Atlane authorized share capital should be sufficient. Board of directors meeting has to recommend the company shall authorize bonus issue of shares in its general meeting. సాధారణ సమావేశంలో కంపెనీ బోనస్ వాటాల జారీని అనుమతించి ఉండాలి. డైరెక్టర్ల బోర్డు రికమెండేషన్ సూచన ఇచ్చి ఉండాలి. ద క్యాపిటల్, ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్, అధీకృత మూలధనం దానికి తగినంతగా ఉండాలి. కంపెనీ హ్యాస్ నాట్ డిఫాల్టెడ్ ఇన్ రీపేమెంట్ ఆఫ్ దీస్ పేమెంట్స్. అంటే కంపెనీ ఇవి తప్పనిసరిగా చెల్లించి ఉండాలి. వీటిలో ఏదైనా పెండింగ్ ఉంటే మాత్రం బోనస్ వాటాలు ఇవ్వడానికి అవకాశం లేదు. అంటే ఉద్యోగులకు రావాల్సిన ప్రావిడెంట్ ఫండ్ కావచ్చు, గ్రాట్యుటీ కావచ్చు, బోనస్ కావచ్చు, ఇలాంటివి ఉంటే అవన్నీ చెల్లించాలి. ఏమైనా డిపాజిట్ల గడువు తేదీ ముగిస్తే అవి చెల్లించడం జరిగి ఉండాలి. ఎవరిదైనా అప్పు తీసుకున్నట్లయితే అవి తిరిగి చెల్లించి ఉండాలి. ఏమైనా స్టాట్యుటరీ డ్యూస్, ఏమైనా శాసనాత్మక బాకీలు ఏమైనా ఉంటే అవన్నీ చెల్లించిన తర్వాతనే బోనస్ వాటాల జారీకి అనుమతించడం అనేది జరుగుతుంది. అట్లానే ఎగ్జిస్టింగ్ షేర్స్ ఆర్ ఫుల్లీ పెయిడ్ అప్.
దిస్ ఈజ్ ఆల్సో అనదర్ కండిషన్, మోస్ట్ ఇంపార్టెంట్ కండిషన్. ప్రస్తుతం ఉన్న వాటాలు పూర్తిగా చెల్లించబడి ఉన్న తర్వాత మాత్రమే బోనస్ వాటాల జారీకి అనుమతి అనేది ఉంటుందండి. మీకు వాటాల జారీ ఎప్పుడు చెప్పాను, వాటాలు వివిధ పిలుపుల ద్వారా చెల్లించడం అనేది జరుగుతుంది. మొదటి పిలుపు, రెండవ పిలుపు, దరఖాస్తుతోటి కొంత, కేటాయింపుతోటి కొంత, విత్ ది application some amount will be taken, with allotment some other amount will be taken, then first call, second call, final call, likewise it will be there. So they should all be fully paid up. ఏవైతే వాటాలు ఉన్నాయో అవన్నీ పూర్తిగా చెల్లించిన మూలధనం అయిన తర్వాత మాత్రమే బోనస్ వాటాల జారీకి అధికారం అనేది కంపెనీకి. ఓకే, సో దెన్ బోనస్ షేర్స్ చూడండి. బోనస్ షేర్స్ గురించి గత ప్రశ్నాపత్రంలో ఇచ్చిన క్వశ్చన్ మీరు చూస్తే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ ఇఫ్ కంపెనీ ఇష్యూస్ బోనస్ షేర్స్? మీకు ఇంతకు ముందే చెప్పానండి, బోనస్ వాటాల జారీతో వాటా మూలధనం పెరుగుతుంది. బోనస్ వాటా అనేది ఆదాయం, తప్పు. బోనస్ వాటాల జారీతో మొత్తం మార్కెట్ విలువ తగ్గుతుంది. బోనస్ షేర్ ఈజ్ అన్ ఇన్కమ్, ఇట్ ఈస్ నాట్ ఇన్కమ్. టోటల్ మార్కెట్ వాల్యూ కమ్స్ డౌన్ ఆఫ్టర్ బోనస్ ఇష్యూ. దీస్ ఆర్ ఆల్ రాంగ్ ఆన్సర్స్. దిస్ ఈస్ ది కరెక్ట్ ఆన్సర్. అలానే సేమ్ క్వశ్చన్ ఈజ్ ఆస్క్డ్ ఇన్ 2022 ఆల్సో. కంపెనీ బోనస్ షేర్లను జారీ చేస్తే క్రింది వాటిలో ఏది నిజం? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ ఇఫ్ ద కంపెనీ ఇష్యూస్ బోనస్ షేర్స్? చూడండి, పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్ ఇంక్రీజెస్ విత్ ది ఇష్యూ ఆఫ్ బోనస్ షేర్స్. సేమ్ క్వశ్చన్ అండ్ రిపీట్ అయింది 2022. గత లాస్ట్ 2 years క్వశ్చన్ పేపర్లో ఈ నేను చెప్పిన పాయింట్ రిపీట్ అయింది, అది గమనించుకోండి. ఓకే, దిస్ ఈజ్ ప్రాబ్లం మీద వచ్చిన క్వశ్చన్ అండి. చూడండి, 31 డిసెంబర్ 2021 నాటికి బీసీసీ లిమిటెడ్ బ్యాలెన్స్ షీట్ ఈ క్రింది విధంగా ఉంది. కంపెనీ ప్రతి 4 పూర్తి చేయగా చెల్లించిన షేర్లకు 3 బోనస్ షేర్లు జారీ చేసింది. కంపెనీ ఇష్యూడ్ 3 బోనస్ షేర్స్ ఫర్ ఎవ్రీ 4 fully paid up shares. Securities premium account will be utilized first and then general reserve. To issue bonus shares, profit and loss account will be debited by. రకరకాల ఖాతాల నుంచి మనం బోనస్ షేర్లు ఇష్యూ చేసుకోవచ్చు అని మీకు ఇంతకు ముందు చూపించానండి. ఇవన్నింటి నుంచి మనము బోనస్ షేర్స్ జారీ చేసుకోవచ్చు. మనకు ఇచ్చిన లెక్కలో ప్రాబ్లంలో రకరకాల ఫండ్స్ నుంచి కొంత అమౌంట్ ఉన్నది. చివర్లో ఆ ఫండ్ల ద్వారా రాని అమౌంట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ నుంచి బోనస్ షేర్ల జారీకి మనం వాడుకోవచ్చు. సో దీస్ ఆర్ ది వేరియస్ సోర్సెస్. You can utilize these sources to issue bonus shares. At the end, when amount is not sufficient, you are going to use profit and loss account. Normally, this is the procedure. మనం ఈ లెక్కలో ఎలా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కు సంబంధించి ఎంత అమౌంట్ డెబిట్ అవుతున్నది అనేది అడగటం జరుగుతున్నది. ఎట్లా చేయాలో చూడండి. ఫస్ట్ అసలు మొత్తము డబ్బులు ఎంత కావాలి బోనస్ షేర్లు జారీ చేయడానికి అనేది చూడండి. చూడండి, ఫస్ట్ మొత్తం కంపెనీలో ఎన్ని షేర్స్ ఉన్నాయండి ఇక్కడ ఇచ్చారు. చూడండి, హౌ మెనీ షేర్స్ ఆర్ దేర్ ఇన్ ది కంపెనీ? టోటల్ ఈక్విటీ షేర్స్ 10 rupees వర్త్. ఈచ్ షేర్స్ వాల్యూ ఈజ్ 10 rupees అండ్ టోటల్ 8 lakh rupees ఆర్ దేర్. ఈక్విటీ వాటా రూపంలో కంపెనీ దగ్గర 8 లక్షలు ఉన్నాయండి. 8 లక్షలు అంటే ఒక్కొక్కటి 10 రూపాయల విలువైన వాటా. అంటే మొత్తం ఎన్ని వాటాలు ఉన్నట్టు చూడండి, 8 లక్షలు, 8 lakhs డివైడెడ్ బై 10. ఒక్కొక్క వాటా విలువ 10 రూపాయలు కాబట్టి మొత్తం ఎన్ని షేర్స్ ఉన్నాయి అంటే 80,000 షేర్స్ కంపెనీ దగ్గర. కంపెనీ హ్యాస్ 80,000 షేర్స్. కంపెనీ ఏమి తీర్మానం చేసుకున్నదట? వాట్ ఈస్ ద రిజల్యూషన్? చూడండి, కంపెనీ ఇష్యూడ్ 3 బోనస్ షేర్స్ ఫర్ ఎవ్రీ 4 fully paid up shares. చూడండి, ఇక్కడ పదం ఉన్నది. కంపెనీ ఇష్యూడ్ 3 బోనస్ షేర్స్ ఫర్ ఎవ్రీ 4 fully paid up shares. ప్రతి 4 పూర్తిగా చెల్లించిన షేర్లకు 3 బోనస్ షేర్లు జారీ చేసింది అనే పదం ఇచ్చాడండి. ప్రతి 4 షేర్లకు 3 అంటే చూడండి, ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేయాలి. చూడండి, 80,000 ఇంటూ 3/4 వేస్తే మీకు ఎన్ని కొత్త షేర్లు జారీ చేయడం అనేది జరుగుతుందంటే 60,000 షేర్లు జారీ చేయడం. ఫర్ ఎవ్రీ 4 షేర్స్ కంపెనీ ఈజ్ గోయింగ్ టు ఇష్యూ 3 షేర్స్. ఇది 80,000/4 వేస్తే మీకు 20,000 వస్తుందండి. 20,000 ఇంటూ 3 వేస్తే మనకు మొత్తం ఎన్ని షేర్స్ ఇష్యూ చేస్తున్నది? 60,000 షేర్స్ ఇష్యూ చేస్తున్నది.
60,000 ఒక్కొక్క షేర్ విలువ ఎంత, ఒక్కొక్క దాని విలువ 10 రూపీస్ అని ఇచ్చారు లెక్కలో. కంపెనీకి 8 lakh రూపీస్ వర్త్ షేర్స్ ఉన్నాయి. ఒక్కొక్క దాని విలువ 10 రూపీస్. కాబట్టి ఇప్పుడు కొత్తగా ఇచ్చే 60,000 బోనస్ షేర్స్ కూడా ఒక్కొక్క దాని విలువ 10 రూపీస్ కావాలి అండి. అంటే మొత్తము కంపెనీ రిక్వైర్స్ హౌ మచ్ అమౌంట్? ఇట్ రిక్వైర్స్ 6 lakh రూపీస్. మనకు లెక్కలో ఏమి ఇచ్చాడండి? ఏమేమి ఫండ్స్ ఇవ్వటం జరిగింది ఒక్కసారి చూడండి. వాట్ ఆర్ ఫండ్స్ దట్ ఆర్ గివెన్? సి ఫస్ట్ ఆఫ్ ఆల్ సెక్యూరిటీల ప్రీమియం ఖాతా మొదట ఉపయోగించబడుతుంది. దీనికోసం సెక్యూరిటీల ప్రీమియం ఖాతా మొదట ఉపయోగించబడుతుంది. మనకు కావాల్సిన మొత్తం ఎంత అండి? 6 lakh రూపీస్. 6 లక్షల కోసం ముందుగా సెక్యూరిటీల ప్రీమియంలో ఎంత అమౌంట్ అయితే ఉన్నదో ఆ అమౌంట్ వాడుకోవడం అనేది జరగాలి. చూడండి సెక్యూరిటీల ప్రీమియంలో ఎంత అమౌంట్ ఉన్నదండి? ఇట్ ఈస్ 2,80,000 అమౌంట్ ఈస్ దేర్. 2,80,000 ఇక్కడ ఉంది చూడండి. మనకు కావాల్సిన మొత్తం అమౌంట్, టోటల్ అమౌంట్ దట్ ఈస్ రిక్వైర్డ్ ఈజ్ 6 lakhs. 6 lakhs లో ఇన్ 6 lakhs మనకు సెక్యూరిటీల ప్రీమియం ద్వారా ఎంత వస్తున్నదండి? 2,80,000 వస్తుంది. ఫస్ట్ సెక్యూరిటీల ప్రీమియం అమౌంట్ వాడుకోమంటారు. ఫస్ట్ యు ఆర్ సపోజ్డ్ టు యూస్ సెక్యూరిటీస్ ప్రీమియం అమౌంట్. సో రిమైనింగ్ అమౌంట్ రిక్వైర్డ్ ఈస్ 3,20,000. మిగిలింది 3,20,000 సెక్యూరిటీల ప్రీమియం తర్వాత ఏది వాడుకోమంటాం జరిగింది? జనరల్ రిజర్వ్. ఇన్ జనరల్ రిజర్వ్ లో ఎంత అమౌంట్ ఉన్నదండి? 1,40,000. మనకు కావాల్సిన 3,20,000 లో 1,40,000 ఇంకా జనరల్ రిజర్వ్ నుంచి వచ్చేసింది. ఇంకా మిగిలిన అమౌంట్ ఎంత కావాలండి? ఫ్రమ్ 3,20,000 ఇఫ్ యూ డిడక్ట్ 1,40,000 యూ విల్ గెట్ 1,80,000. సో దిస్ 1,80,000 యూ హ్యావ్ టు టేక్ ఫ్రమ్ ప్రాఫిట్ అండ్. సో అదే ఇక్కడ 1,80,000 ఆప్షన్. ఎస్, డిడ్ యూ అండర్స్టాండ్? అర్థమైందండి? ఎస్, నోబడీ ఈజ్ రెస్పాండింగ్. మొత్తము కంపెనీ ప్రతి 4 వాటాలకు 3 బోనస్ వాటాలు ఇష్యూ చేస్తున్నది. కంపెనీ ఈజ్ ఇష్యూయింగ్ 3 బోనస్ షేర్స్ ఫర్ ఎవ్రీ 4 ఫుల్లీ పేడ్ అప్ షేర్స్. టోటల్ 80,000 షేర్స్ ఉన్నాయండి. 80,000 లో కంపెనీ ఇంటూ 4/3 ఇంటూ 3/4 వేస్తే మీకు 4 ఇంటూ 20,000 దిస్ ఈజ్ 80,000. 20,000 ఇంటూ 3 వేస్తే మీకు 60,000 వస్తుంది. 60,000 షేర్స్ ఒక్కొక్కటి 10 రూపీస్ వాల్యూ అంటే 6 lakh రూపీస్. మీకు 6 lakh రూపీస్ కావాలి. 6 lakhs లో ఫస్ట్ సెక్యూరిటీస్ ప్రీమియం నుంచి 2,80,000 వస్తుంది. జనరల్ రిజర్వ్ నుంచి 1,40,000 వస్తుంది. రిమైనింగ్ 1,80,000 యూ కెన్ టేక్ ఫ్రమ్ ప్రాఫిట్ అండ్ లాస్. వాళ్ళు లెక్కలో అడిగింది అదే. వాట్ ఈస్ ద అమౌంట్ దట్ యు ఆర్ గోయింగ్ టు యూటిలైజ్ ఫ్రమ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ విల్ బి డెబిటెడ్ బై అంటే దాని అర్థం అది. I hope you understood. Okay. This is how you are going to issue bonus shares. Then next. So అదే ఇక్కడ చేయటం జరిగింది లెక్క వాట్ ఎవర్ ఇట్. చూడండి, బోనస్ షేర్ల జారీకి కింది వాటిలో దేనిని ఉపయోగించవచ్చు? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కెన్ బి యూటిలైజ్డ్ ఫర్ ది ఇష్యూ ఆఫ్ బోనస్ షేర్స్? చూడండి, మీకు బోనస్ వాటాలు జారీ చేయడానికి ఉపయోగించబడే ఫండ్స్ చెప్పినప్పుడు మీకు ఒక లిస్ట్ ఇచ్చానండి. అందులో ఇవి మాత్రమే ఉన్నాయి. చూడండి, బ్యాలెన్స్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, డివిడెండ్ ఈక్వలైజేషన్ ఫండ్ మాత్రమే ఉపయోగపడతాయండి. సో ఆప్షన్ ఈజ్ 1 and 3. 1, 3 and 5 ఇన్కార్పొరేషన్ కు ముందు లాభంతో ఇవ్వటం జరగదండి. డివిడెండ్ ఈక్వలైజేషన్ ఫండ్ లాభ నష్టాల ఖాతా బ్యాలెన్స్ ఉన్నప్పటికీ డివిడెండ్ ఈక్వలైజేషన్ ఫండ్ కు ఇది ఉపయోగించడం జరగదు. 2 and 4 క్యాపిటల్ రిజర్వ్, డెవలప్మెంట్ రిబేట్ రిజర్వ్ ఇవి రెండింటిని కూడా ఉపయోగించడం జరగదు. అట్లానే 1, 2, 3, 5 ఆప్షన్స్ ఉన్నాయండి. దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. ఓన్లీ బ్యాలెన్స్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ డివిడెండ్ ఈక్వలైజేషన్ ఫండ్ ఇవి రెండింటిని ఉపయోగించడం జరుగుతుంది. ఇక్కడ డివిడెండ్ ఈక్వలైజేషన్ ఫండ్ ఉన్నప్పటికీ 5th ఇన్కార్పొరేషన్ కంటే ముందు లాభం అని కూడా ఇచ్చాడు. సో అందుకనే ఈ 3 కలిసి ఉన్న కాంబినేషన్ మనం వాడటం జరగదు. ఓన్లీ బ్యాలెన్స్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ డివిడెండ్ ఈక్వలైజేషన్ ఫండ్ ఈ రెండింటిని మాత్రమే మనం ఉపయోగించి జారీ చేయడానికి అవకాశం ఉంది. మీరు ఆ లిస్ట్ ఒకసారి చూసుకోండి, మీకు అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ మిగతా విషయాలు. దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ పాయింట్. ఆఫ్టర్ ఇష్యూ ఆఫ్ బోనస్ షేర్స్
అదర్ థింగ్స్ రిమైనింగ్ ద సేమ్, ద ప్రైస్ ఆఫ్ షేర్స్ విల్ డిక్రీజ్. గుర్తుపెట్టుకోండి, మిగతా విషయాలు అలాగే ఉండగా బోనస్ వాటాల జారీ తర్వాత వాటాల విలువ తగ్గుతుంది. ఇది 2018లో అడగటం జరిగింది. దిస్ క్వశ్చన్ ఈజ్ ఇంపార్టెంట్. ఇది గుర్తుపెట్టుకోండి, మిగతా విషయాలు అలాగే ఉండగా బోనస్ వాటాల జారీ తర్వాత వాటాల విలువ తగ్గిపోతుంది. ఇన్ 2018 దిస్ క్వశ్చన్ ఈజ్ ఆస్క్డ్. దెన్ ప్రాఫిట్ ప్రియర్ టు ఇన్కార్పొరేషన్. సి వెనే అంటే ఏంటంటే నమోదుకు ముందు లాభం, కంపెనీల నమోదుకు ముందు లాభము. దీని యొక్క మీనింగ్ ఏంటంటే వెన్ ఏ రన్నింగ్ బిజినెస్ ఈజ్ టేకెన్ ఓవర్ ఫ్రమ్ ఎ డేట్ ఆఫ్ ప్రియర్ టు ఇట్స్ ఇన్కార్పొరేషన్ ఆర్ కమెన్స్మెంట్, ద ప్రాఫిట్ ఎర్న్డ్ అప్ టు దట్ డేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ ఈజ్ నోన్ యాజ్ ప్రీ ఇన్కార్పొరేషన్ ప్రాఫిట్. ఏదన్నా ఒక కంపెనీ కొనుగోలు చేసేటప్పుడు దానికి అది కొనుగోలు కంటే ముందే కొంత లాభం ఉన్నదనుకోండి, ఒక నడుస్తున్న కంపెనీనే ఇంకొక కంపెనీ కొనుగోలు చేస్తున్నదండి. ఫర్ ఎగ్జాంపుల్, ఏ కంపెనీ ఈజ్ దేర్, బి కంపెనీ ఈజ్ దేర్. బి కంపెనీ కొన్ని సంవత్సరాల క్రితమే ప్రారంభమైంది. దీన్ని ఇక బి కంపెనీ యజమానులకు ఇష్టం లేదు దీన్ని నడపటం, ఏ కంపెనీకి అమ్ముతున్నారండి. సో ఈ కంపెనీ కొనడానికి ముందే ఈ కంపెనీ లాభ నష్టాల ఖాతాలో కానివ్వండి, ఇతర రకరకాల ఖాతాలలో ఉన్న లాభం ఏదైతే ఉందో దాన్ని ఇట్ ఈస్ నోన్ ఎస్ ప్రాఫిట్ ప్రియర్ టు ఇన్కార్పొరేషన్. సంస్థ నమోదుకు ముందు లాభాలు అంట. దీన్ని ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేయాలి అంటే ఇట్ షుడ్ బి ట్రాన్స్ఫర్ టు క్యాపిటల్ రిజర్వ్ అకౌంట్. ఒకవేళ లాభం ఉంటే క్యాపిటల్ రిజర్వ్ అకౌంట్ కు మళ్లించాలి అమౌంట్. నష్టం ఉంటే యూ హ్యావ్ టు ట్రాన్స్ఫర్ ఇట్ టు బిజినెస్ ఎక్విజిషన్ కాస్ట్. అదర్వైజ్ ఇట్ ఈస్ ఆల్సో నోన్ ఎస్ గుడ్ విల్. ఇవి గుర్తుపెట్టుకోవాలి. ప్రీ ఇన్కార్పొరేషన్ ప్రాఫిట్, ఇఫ్ ఇట్ ఈస్ దేర్ ఇన్ ది ఆర్గనైజేషన్, ఇట్ షుడ్ బి ట్రాన్స్ఫర్ టు క్యాపిటల్ రిజర్వ్ అకౌంట్, మూలధన రిజర్వ్ ఖాతాకు మళ్లించాలి. ఒకవేళ నష్టం ఉంటే గుడ్ విల్ ఖాతాకు మళ్లించాలి, లేదా బిజినెస్ వ్యాపార కొనుగోలు వ్యయము అనే ఖాతాకు మళ్లించాలి. ఈ అమౌంట్ ను దేనికి వాడుకోవచ్చు, దేనికోసం వాడుకోవచ్చు అంటే రకరకాల ఆప్షన్స్ ఉన్నాయండి. వీటి కొరకు మాత్రమే దీన్ని వాడుకోవాల్సిన అవసరం ఉంది. సో మూలధనానికి మూలధన రిజర్వ్ ఖాతాకు మళ్లించిన అమౌంట్ ఇట్ కెన్ బి యూజ్డ్ టు రైట్ ఆఫ్ గుడ్ విల్, ఇట్ కెన్ బి యూజ్డ్ టు రైట్ ఆఫ్ ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్, ప్రాథమిక ఖర్చులను రద్దు చేసుకోవడానికి వాడుకోవచ్చు, గుడ్ విల్ ను రద్దు చేయడానికి వాడుకోవచ్చు, ఓవర్ వాల్యూడ్ అసెట్ అంటే అధికంగా లెక్క చూపించిన ఆస్తుల యొక్క విలువను, అధిక మూల్యీకరణ ఆస్తుల విలువను తగ్గించడానికి వాడుకోవచ్చు, బోనస్ వాటాలను జారీ చేసుకోవడానికి వాడుకోవచ్చు, పేయింగ్ అప్ పార్ట్లీ పెయిడ్ షేర్స్, ఈ ఏవైతే పాక్షికంగా చెల్లించబడిన వాటాలు ఉన్నావో వాటిని ఫుల్లీ పెయిడ్ అప్ షేర్స్ గా మార్చుకోవడానికి కూడా ఈ అమౌంట్ ను వాడుకోవచ్చు అండి. ఇక ప్రాఫిట్ ప్రియర్ టు ఇన్కార్పొరేషన్, దీన్ని మనము తెలుగులో ఏమంటాము అంటే నమోదుకు ముందు లాభాలు అంట. ఈ మొత్తాన్ని మూలధన రిజర్వ్ ఖాతాకు మళ్లించవలసిన అవసరం ఉంటుంది. ఇట్ షుడ్ బి క్యాపిటలైజ్డ్. దీన్ని ఒకవేళ నష్టం ఉంటే, నమోదుకు ముందు నష్టం ఉంటే దాన్ని గుడ్ విల్ గా పేర్కొనటం అనేది జరుగుతుంది. ఇట్ కెన్ బి అట్లానే ఇది మనము జాగ్రత్తగా చూసి ఏ కంపెనీని కొంటున్నది, దాని ఉద్దేశం ఏంటి, వాటికి సంబంధించిన లెక్కలు కూడా గతంలో థియరీకి సంబంధించిన ప్రశ్నలు ఇవ్వటం జరిగిందండి. చూడండి ఏ విధంగా ఉన్నాయో మనం ఒకసారి గమనిస్తే చూడండి. ఇది లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్ లో ఇచ్చారు. దిస్ క్వశ్చన్ ఈస్ గివెన్ ఇన్ ది ప్రీవియస్ క్వశ్చన్ పేపర్. ద ప్రాఫిట్ ఎర్న్డ్ బై ద కంపెనీ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ పర్చేజ్ టు ద డేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ ఈజ్, కొనుగోలు చేసిన తేదీ నుండి విలీనం చేసిన తేదీ వరకు కంపెనీ ఆర్జించిన లాభం ఇట్ ఈస్ నోన్ ఎస్ ప్రీ ఇన్కార్పొరేషన్ ప్రాఫిట్. ఇన్కార్పొరేషన్ కు ముందు లాభము అని పేర్కొనటం జరుగుతుంది. అలానే ఏబిసి దీనికి సంబంధించిందేనండి, ఆల్మోస్ట్ దీనికి రిలేటెడ్ గా ఉన్న క్వశ్చన్ పెట్టాను. ఏబిసి కంపెనీ లిమిటెడ్ పర్చేజెస్ షేర్స్ ఆఫ్ XYZ కంపెనీ లిమిటెడ్ వితౌట్ ఇట్స్ లిక్విడేషన్. ఒక సంస్థ పేరు ఏబిసి కంపెనీ, అది XYZ కంపెనీలోని వాటాలను కొనుగోలు చేసింది. అది కంపెనీ మూసివేయలేదు, XYZ కంపెనీ పేరుతో కంపెనీ అలాగనే కొనసాగుతున్నది. ఇట్ ఈస్ నాట్ లిక్విడేటెడ్. లిక్విడేషన్ అంటే మూసివేయడం. సో XYZ కంపెనీ లిమిటెడ్ నియంత్రించకుండా గణనీయంగా ప్రభావం చేసే వాటాలతో షేర్లు కొనుగోలు చేయబడ్డాయి. సో దే వాంట్ టు ఇన్ఫ్లుయెన్స్ టు ఎ గ్రేట్ ఎఫెక్ట్ XYZ కంపెనీ లిమిటెడ్.
ఏబిసి వాళ్ళు XYZ కంపెనీని బాగా ప్రభావం చేసే ఉద్దేశంతో ఈ వాటాలను కొనటం జరిగింది. అప్పుడు XYZ కంపెనీని ఏమంటారు? దట్ ఈస్ ద క్వశ్చన్. ఓకేనా? ఏ కంపెనీ వాటాలైతే ఒక పెద్ద కంపెనీ ఇన్‌ఫ్లుయెన్స్ చేసే ఉద్దేశంతో కొంటున్నదో ఆ చిన్న కంపెనీని అసోసియేటెడ్ కంపెనీ అంటాం. యూ హావ్ టు రిమెంబర్ ఇట్. అసోసియేటెడ్ కంపెనీ అని పేర్కొనటం అనేది జరుగుతుంది. సో ఇది 2021లో రావటం జరిగింది. దిస్ క్వశ్చన్. ఓకే. దెన్ గుడ్‌విల్. గుడ్‌విల్ అంటే ఏంటండి? వాట్ ఈస్ గుడ్‌విల్? మీకు పార్ట్నర్‌షిప్ అప్పుడు కూడా నేను గుడ్‌విల్ అనేది చెప్పానండి. వాట్ ఈస్ గుడ్‌విల్? యెస్. కంపెనీకి బెస్ట్ నేమ్ రావడం గుడ్విల్ అంటారు సార్. వెరీ గుడ్. వెరీ గుడ్. కంపెనీకి సమాజంలో ఒక మంచి పేరు ఉంటే దానిని గుడ్‌విల్ అంటాం. పేరు ప్రతిష్టలు. ఇట్ ఈస్ గుడ్ నేమ్ అండ్ ఫేమ్ ఆఫ్ ఎన్ ఆర్గనైజేషన్ ఇన్ ద సొసైటీ ఈస్ నోన్ యాస్ గుడ్‌విల్. చూడండి, గుడ్‌విల్ ఎప్పుడు లెక్కిస్తారో సాధారణంగా దీస్ ఆర్ ది కండిషన్స్ వెన్ గుడ్‌విల్ ఈజ్ క్యాలిక్యులేటెడ్, వెన్ గుడ్‌విల్ ఈజ్ అసర్టైన్డ్, వెన్ ఏ న్యూ పార్ట్నర్ ఈజ్ అడ్మిటెడ్. కొత్తగా భాగస్తులు వస్తున్నప్పుడు గుడ్‌విల్ లెక్కిస్తారు. వెన్ ఏ పార్ట్నర్ రిటైర్స్ ఫ్రమ్ ద ఫర్మ్, ఒక భాగస్తుడు సంస్థ నుంచి విరమణ చేస్తున్నప్పుడు, వెళ్ళిపోతున్నప్పుడు గుడ్‌విల్ ని లెక్కించడం జరుగుతుంది. వెన్ ఏ న్యూ పార్ట్నర్ డైస్, ఒక కొత్త భాగస్తుడు అంటే ఎగ్జిస్టింగ్ పార్ట్నర్ డైస్, మరణించినప్పుడు గుడ్‌విల్ ను లెక్కించడం జరుగుతుంది. వెన్ దేర్ ఇస్ ఎ చేంజ్ ఇన్ ద ప్రాఫిట్ షేరింగ్ రేషియో, లాభ నష్టాల నిష్పత్తిలో మార్పు ఉన్నప్పుడు గుడ్‌విల్ ని లెక్కించడం అనేది జరుగుతుంది. వెన్ ద ఫర్మ్ ఈజ్ డిజాల్వ్డ్, సంస్థ రద్దు చేసినప్పుడు కూడా గుడ్‌విల్ ను లెక్కించడం అనేది జరుగుతుంది. నార్మల్ గా గుడ్‌విల్ ను లెక్కించడానికి ఈ 3 మెథడ్స్ ఉన్నవండి. దీస్ ఆర్ ది 3 మెథడ్స్ నార్మల్లీ యూజ్డ్ ఇన్ గుడ్‌విల్ క్యాలిక్యులేషన్. యావరేజ్ ప్రాఫిట్ మెథడ్, సూపర్ ప్రాఫిట్ మెథడ్, క్యాపిటలైజేషన్. నార్మల్‌గా గుడ్‌విల్ అంటే ఏంటి? నిర్వచనం మీద ప్రశ్న రావడం అవకాశం ఉంటుంది. ఒక సంస్థకు సమాజంలో ఉన్న మంచి పేరు ప్రతిష్టలని గుడ్‌విల్ అంటాం. దీన్నే ఇంకొక రకంగా చెప్పాలి అంటే, ఒక పాత ఖాతాదారుడు అదే సంస్థకు మళ్ళీ రావడానికి గల సంభావ్యతని గుడ్‌విల్ సూచిస్తుంది. An existing customer, if he regularly comes to the old shop or old organization, it indicates the company has very good goodwill. ఇప్పుడు మనం ఒక షాప్ దగ్గరికి పోయి వస్తువులు కొంటే మళ్ళీ అదే షాప్‌కి ఎందుకు పోతామండి? సంస్థ మంచి క్వాలిటీ కావచ్చు, అక్కడున్న ఎంప్లాయీస్ మంచిగా ప్రవర్తన కావచ్చు, మనకక్కడున్న సర్వీస్ నచ్చితేనే మళ్ళీ వెళ్తాం. క్వాలిటీనో లేదా సంస్థకున్న ఆహ్, ఏది అక్కడ ఉద్యోగస్తులు మన పట్ల ప్రవర్తించే తీరో, వాటన్నిటిని బట్టే మనం మళ్ళీ వెళ్తుంటామండి. దాన్ని గుడ్‌విల్ అంటాం. సో, అది గుడ్‌విల్ నిర్వచన రూపంలో రావచ్చు, లేదా ప్రాబ్లమ్ కూడా నేను చెప్పిన విధంగా ముందు చేపిస్తాను. ప్రాబ్లమ్స్ ఐ విల్ షో యూ. ఆహ్, ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు, లేదా నిర్వచనం కూడా రావచ్చండి. ఓకే. సో, దెన్ సీ దీస్ ఆర్ ది ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ గుడ్‌విల్. గుడ్‌విల్‌ను ఏవేవి ప్రభావం చేస్తాయంటే ఇవన్నీ కూడా ప్రభావం చేస్తాయండి. లొకేషన్ ఆఫ్ బిజినెస్, సంస్థ ఎక్కడ పనిచేస్తున్నది అనేది గుడ్‌విల్ ప్రభావం చేస్తుంది. క్వాలిటీ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ విల్ హావ్ ఎన్ ఇంపాక్ట్ ఆన్ గుడ్‌విల్ అని ఆ విధంగా ప్రశ్న ఇవ్వటం జరుగుతుంది. కింద ఈ చాయిస్‌లు ఇవి ఉండవచ్చు. మీరు గుర్తించాలి. అన్నీ ఉన్నాయా లేదా కొన్ని ఉన్నాయా అనేది చూడాలి. క్వాలిటీ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అంటే వస్తు సేవల యొక్క నాణ్యత, ఎఫిషియన్సీ ఆఫ్ మేనేజ్మెంట్ నిర్వాహకుల యొక్క సామర్థ్యం, బిజినెస్ రిస్క్ అంటే ఎంత రిస్క్ తీసుకుంటున్నారు, వ్యాపార నష్టభయం, నేచర్ ఆఫ్ బిజినెస్ వ్యాపారం యొక్క స్వభావం, ఫేవరబుల్ కాంట్రాక్ట్స్ ఎవరితోటైతే మంచి సత్సంబంధాలు ఉన్నాయా లేదా అనే దాన్ని బట్టి కూడా గుడ్‌విల్ ఉంటుందండి. పొజిషన్ ఆఫ్ ట్రేడ్ మార్క్స్ అండ్ పేటెంట్స్, ట్రేడ్ మార్కులు, పేటెంట్లు ఒక సంస్థకు ఉన్నట్లయితే అది గుడ్‌విల్‌ని ప్రభావం చేస్తుంది. సంస్థకున్న మూలధనం, ఎక్కువ మూలధనం ఉంటే ఎక్కువ మందిని ఆకర్షించడానికి అవకాశం ఉంటుంది. దీస్ ఆర్ ది ఫ్యాక్టర్స్ విచ్ హావ్ ఎన్ ఇంపాక్ట్ ఆన్ గుడ్‌విల్. కాబట్టి సంస్థ మంచి పేరును నిర్ణయించడంలో, మంచి పేరును ప్రభావం చేయడంలో ఇవన్నీ కూడా కారకాలండి. దెన్ చూడండి, ఇది ఇంకో నిర్వచనం రూపంలో అడగటం జరుగుతుంది అని చెప్పాను. ద ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ ఎ ఫర్మ్స్ యాంటిసిపేటెడ్ సూపర్ నార్మల్ ఎర్నింగ్స్ ఈజ్, సంస్థ ఆశించిన అత్యంత సాధారణ ఆర్జితాల ప్రస్తుత విలువను ఏమంటాము అంటే గుడ్‌విల్ అంటాం. అందరికొచ్చే సాధారణ లాభం కాకుండా, నార్మల్ ఎర్నింగ్స్ కాకుండా సూపర్ ఎర్నింగ్స్ ఉంటాయి వీళ్ళకి. అంటే ఎక్స్‌ట్రా ఎర్నింగ్స్ అన్నట్టు.
సో అందుకనే మనము ఈ సూపర్ ప్రాఫిట్ మెథడ్ అని కూడా మీకు మెథడ్స్ లో చెప్పాను. సూపర్ ప్రాఫిట్ మెథడ్, నార్మల్ ప్రాఫిట్ కాకుండా సూపర్ ప్రాఫిట్ మెథడ్, యావరేజ్ ప్రాఫిట్ కాకుండా సూపర్ ఎక్స్ట్రా ప్రాఫిట్ వస్తుంది గుడ్ విల్ ఉంటే. కాబట్టి ఆ ఎక్స్ట్రా ప్రాఫిట్ రావడాన్ని, ప్రస్తుత విలువను, దాన్ని ఏమంటామంటే ఇట్ ఈస్ నోన్ ఎస్ గుడ్ విల్. ఇవ్వండి. దీంట్లో ఈ 3 పద్ధతుల్లో కూడా లెక్కలు చేసి ఉన్నాయండి. చూడండి ఒక్కసారి చెప్తాను. XYZ పార్ట్నర్షిప్ ఫర్మ్ హ్యాస్ బీన్ ఎర్నింగ్ ద ఫాలోయింగ్ ప్రాఫిట్స్ ఓవర్ ద లాస్ట్ 5 years. గత 5 సంవత్సరాల కాలంలో XYZ అనే పార్ట్నర్షిప్ సంస్థ యొక్క లాభాలను ఇవ్వడం జరిగిందండి. క్యాలిక్యులేట్ ద గుడ్ విల్ ఆఫ్ ద ఫర్మ్ యూజింగ్ ద యావరేజ్ ప్రాఫిట్ మెథడ్. యావరేజ్ ప్రాఫిట్ మెథడ్ లో కనుక్కోమన్నప్పుడు ఫస్ట్ వీటి యొక్క యావరేజ్ తీసుకోండి. మొత్తం కలిపితే యూ టోటల్ దెమ్ ఆల్. Your total will be equal to 11,40,000. How many years it is? For 5 years. మొత్తం 5 years ఇచ్చాడు కాబట్టి టోటల్ ప్రాఫిట్ బై టోటల్ నంబర్ ఆఫ్ ఇయర్స్. సో 11,40,000 by 5. సో యూ విల్ గెట్ 2,28,000. దీన్ని మీకు లెక్కలో ఇస్తారండి. ద గుడ్ విల్ ఈజ్ వాల్యుయేటెడ్ 3 years పర్చేజ్. ఇక్కడ 3 years పర్చేజ్ వాల్యూ ఈజ్ నోన్ యాజ్ గుడ్ విల్ అన్నాడు కాబట్టి ఈ వాల్యూను 3 తోటి మల్టిప్లై చేయండి. వచ్చిన యావరేజ్ ప్రాఫిట్ ను మనము ఎన్ని సంవత్సరాలు, ద నెంబర్ ఆఫ్ ఇయర్స్ విల్ బి ఇండికేటెడ్ ఇన్ ద ప్రాబ్లం. సో యూ హ్యావ్ టు మల్టిప్లై దిస్ యావరేజ్ విత్ ద నెంబర్ ఆఫ్ ఇయర్స్ దట్ ఈస్ గివెన్ ఇన్ ద ప్రాబ్లం. లెక్కలో ఇక్కడ 4 years అని ఇచ్చాడు అనుకోండి, ఈ యావరేజ్ కనుక్కున్నాక ఇంటూ 4 అని వేయాలి. డిడ్ యూ అండర్స్టాండ్? ఈజ్ ఇట్ క్లియర్? అర్థమైందండి? యావరేజ్ ప్రాఫిట్ అంటే ఉన్న లాభాలను అన్నిటిని కూడా సగటు చేస్తాము. ఎన్ని సంవత్సరాల లాభాలు వస్తే మొత్తం లాభాలన్నింటినీ కలిపి we will add the total profit divided by number of years. ఎన్ని సంవత్సరాలకు సంబంధించి ఉంటే అన్ని సంవత్సరాలు కదా. ఇక్కడ 4 years తీస్తే by 4 వేస్తాం. ఇక్కడ 6 years తీస్తే ఇంకొక సంవత్సరం ప్రాఫిట్ కూడా వస్తుంది, అది కూడా కలుపుతాం, by 6 అని వేస్తాం. ఆ వచ్చిన దాన్ని ఎన్ని సంవత్సరాలకు లెక్కిస్తున్నారో దాన్ని కనుక్కొని దాన్ని చూసి ఇంటూ 3 2 4 అనేది మనం చేస్తాం. ఈజ్ ఇట్ క్లియర్? Yes, did you understand? Nobody is answering. ఎవరు ఆన్సర్ చేయట్లేదండి. ఓకే, దిస్ ఈజ్ నోన్ యాజ్ యావరేజ్ ప్రాఫిట్ మెథడ్. ఓకే, నెక్స్ట్ సూపర్ ప్రాఫిట్ మెథడ్. చూడండి, సూపర్ ప్రాఫిట్ మెథడ్ అంటే చూడండి, XYZ పార్ట్నర్షిప్ ఫర్మ్ హ్యాస్ బీన్ ఎర్నింగ్ an average profit of 2,50,000 per year. The normal profit expected from the business is 10%. Capital is 10 lakh rupees. చూడండి, XYZ భాగస్వామ్య సంస్థ 2,50,000 రూపాయలు సంపాదిస్తున్నట్టు ఎవ్రీ ఇయర్. నార్మల్ ప్రాఫిట్ ఎంత? 10%. 10% దేని మీద? క్యాపిటల్ మీద. 10 lakhs మీద నార్మల్ గా ఏ సంస్థనైనా సరే ఎంత సంపాదిస్తున్నది? 10% సంపాదిస్తున్నది. 10 lakhs మీద 10% అంటే ఎంత అండి? వాట్ ఈస్ ద నార్మల్ ప్రాఫిట్? ఆన్ 10 lakhs you calculate 10%. What is the amount that you are going to get? Yes, what is the amount on 10 lakhs? 10 lakhs 10% అంటే ఎంత అండి? Yes, on 10 lakhs 10% means on any amount, if 10% is there means you have to write off the cancel the last digit. అంతేనా? 10 lakhs మీద 10% అంటే 1 lakh rupees అండి. కాబట్టి అసలు ఒరిజినల్ గా వీళ్ళకి వచ్చే నార్మల్ ప్రాఫిట్ ఏ సంస్థకైనా సరే 1 lakh వస్తున్నదట. కానీ యావరేజ్ ప్రాఫిట్ వీళ్ళకు ఈ సంస్థకి ఎంత వస్తున్నదండి? 2,50,000 వస్తున్నది. దీన్ని ఈ ఎక్స్ట్రా వచ్చే 1,50,000 సూపర్ ప్రాఫిట్ అంటామండి. యావరేజ్ ప్రాఫిట్ దట్ ఈస్ ఎర్న్డ్ బై దిస్ కంపెనీ. వీళ్ళు 2,50,000 సంపాదిస్తున్నారు, కానీ ఒరిజినల్ గా ఏ సంస్థనైనా సరే 10% సంపాదిస్తున్నారు క్యాపిటల్ మీద. అంటే 10 lakhs మీద 10% అంటే ఓన్లీ 1 lakh rupees రావాలి, కానీ వీళ్ళకి 2,50,000 వస్తున్నాయి. ఈ 2,50,000 నుంచి ఇఫ్ యూ డిడక్ట్ 1 lakh rupees you will get 1,50,000. సో దిస్ 1,50,000 is goodwill is valued at 4 years purchase of the super profit. ఇంతకు ముందు ప్రాబ్లంలో యావరేజ్ ప్రాఫిట్ లో కూడా వాడు నంబర్ ఆఫ్ ఇయర్స్ ఇస్తాడు, ఇన్ని సంవత్సరాలు కొనుగోలు చేస్తారు అని. అట్లనే ఇక్కడ కూడా సూపర్ ప్రాఫిట్స్ కూడా అంతేనండి. ఈ డిఫరెన్స్ కనుక్కున్నాక ఎన్ని ఇయర్స్ ను కొనుగోలు చేశారు అంటే యూ హ్యావ్ టు మల్టిప్లై విత్ దట్ నంబర్.
ఇక్కడ 1,50,000 is extra profit, super profit. This should be multiplied with the number of years that is given in the problem. So 1,50,000 into 4, you will get 6 lakh rupees. That is super profit method. దీన్ని super profit method అంటాం. నెక్స్ట్ క్యాపిటలైజేషన్ మెథడ్. క్యాపిటలైజేషన్ మెథడ్ అంటే చూడండి, ఎగ్జాంపుల్ ఐ విల్ క్విక్లీ గో త్రూ ఇట్. X earns an average profit of rupees 60,000 with a capital of rupees 4 lakhs. The normal rate of return is 10%. So చూడండి, యావరేజ్ ప్రాఫిట్ ఎక్స్ సంపాదించేవాడు 60,000 సంపాదిస్తున్నాడండి. కానీ ఒరిజినల్ గా నార్మల్ రేట్ ఎంత అండి? ఒక క్యాపిటల్ 4 lakhs పెట్టి మనం ఇన్వెస్ట్ చేసి బిజినెస్ చేస్తే 10% నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్. అంటే ఎంత రావాలి? 4 lakhs మీద 10% అంటే 40,000 రావాలండి. కానీ ఇతనికి ఎంత వస్తున్నదండి? వాట్ ఈస్ ద అమౌంట్ దట్ ఈజ్ గెటింగ్? 60,000 ఈజ్ గెటింగ్. 60,000 నుంచి 40,000 తీసేస్తే సూపర్ ప్రాఫిట్ ఎంత అండి? 20,000. ఎక్స్ట్రా ప్రాఫిట్ నార్మల్ గా 10% వస్తుంది. 4 lakhs మీద 10% వేస్తే 40,000 వస్తుంది. కానీ ఇతనికి ఎంత వచ్చింది? హీ గాట్ 60,000. So 60,000 is his profit, whereas normal profit is 40,000. Means 20,000 extra he is earning. దీన్ని క్యాపిటలైజ్ చేయాలండి యూజింగ్ ద క్యాపిటలైజేషన్ ఆఫ్ సూపర్ ప్రాఫిట్స్ మెథడ్. ఇప్పుడు ఇంతకు ముందు దాంట్లో సూపర్ ప్రాఫిట్స్ మెథడ్ అంటే ఈ 20,000 వాడు ఇయర్స్ ఇస్తాడు, 4 years 5 years అట్లా ఇస్తే దాన్ని మల్టిప్లై చేసి మీరు సూపర్ ప్రాఫిట్స్ అంటారు. కానీ ఇక్కడ అట్లా కాదు. ఈ 20,000ని ఇచ్చిన 10% ఉంది కదా, దీన్ని రివర్స్ చేసి మనం క్యాపిటలైజ్ చేస్తామండి. క్యాపిటలైజేషన్ చేయడం అంటే అది. సో రివర్స్ అంటే 10/100 వేయకుండా ఈ 20,000 ఇంటూ 100/10 you are going to write. So you will get 2 lakh rupees. So that is capitalization method. ఈ సూపర్ ప్రాఫిట్ ని కనుక్కున్నాక వాడు ఇచ్చిన మామూలు క్యాపిటల్ మీద ఇచ్చిన పర్సంటేజ్ ఏదైతే ఉన్నదో దాన్ని రివర్స్ చేస్తాము. ఇంటూ 10/100 కాకుండా 100/10 వేస్తాము. సో యూ విల్ గెట్ క్యాపిటలైజేషన్ మెథడ్ గుడ్ విల్ వాల్యూ. ఇంకొక నిమిషం లోపలనే ఎండ్ అయిపోతుందండి. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ మీకు ఇట్లా స్క్రోల్ చేస్తాను చూడండి. ఓన్లీ 1 topic ఈజ్ లెఫ్ట్. విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ ది ఎగ్జామినేషన్. అదనపు లాభం అంటే ఏంటి? దిస్ ఈస్ ది 2022 క్వశ్చన్. దిస్ ఈజ్ ఆల్సో 2022 క్వశ్చన్. దిస్ ఈస్ ది సొల్యూషన్ ఫర్ దట్. This is also another question. This is the solution for that. Valuation of shares. This is the last topic. You go through this slide. The last topic andi.